హాయ్ బ్రో. హాయ్ హాయ్. బ్రో, ఒక చిన్న డౌట్ నాకైతే. ఆ! ఏందంటే ఇన్ని ట్యాక్సులు అయితే చాలా కలెక్ట్ చేస్తారు కదా మన దగ్గర నుండి అయితే. ఓకే. ఎవరు గవర్నమెంట్? గవర్నమెంట్ చాలా ట్యాక్సులు అయితే కలెక్ట్ చేస్తారు. అవును. కానీ మనం గవర్నమెంట్ దగ్గరికెళ్ళి మాకు రోడ్లు రాలేదు, మాకు ఇది రాలేదని మాట్లాడుతుంటే, అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటారు భయ్య. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడం అనేది ఏం లేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బులున్నటువంటి డబ్బులన్నీ కార్పొరేట్ కంపెనీలకు హ్మ్. కాంట్రాక్ట్‌షిప్‌లో హ్మ్. రోడ్లు ఎయమని చెప్పేసేసి ఇస్తారు. ఓకే. టెండర్ వాడిన తర్వాత ఎవరికొస్తదో అని చెప్పేసేసి ఉంటాయి. ఇంత 3 రూల్స్. హ్మ్. ఇప్పుడేందంటే ఎమ్మెల్యేకి ఎవరు సపోర్ట్‌గా ఉంటే, ఎంపీకి ఎవరు సపోర్ట్‌గా ఉంటే వాళ్ళకే కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారు. హ్మ్. ఓ చిన్న కంపెనీ. ఆకు లేదు, ఏం లేదు, ఏముండదు. హ్మ్. నార్మల్‌గా రోడ్లు ఉతుకునే పర్సన్. హ్మ్. అతనికి కాంట్రాక్ట్ ఇచ్చేసేసి అక్కడ ఏందంటే 70, 30%, 50% మిగతా హ్మ్. దాంట్లో హ్మ్. అనేసి ఉంటది. అప్పుడేంది ఆ కాంట్రాక్ట్ వాడికి తెలవదు, ఏం లేదు. సో కాల్డ్ కొంతమంది ఇంజినీర్‌లు మొత్తం వచ్చేసేసి ఆ రోడ్ ఏపిచ్చేస్తది. దాంట్లో హ్మ్. వచ్చిన ప్రాఫిట్ అంతా తినేస్తది. అదే గవర్నమెంట్ ఒకవేళ ఎంప్లాయీస్ లేరా? ఇప్పుడు ట్రాఫిక్ పోలీసోళ్ళు కూడా ఎంప్లాయీసే కదా! పోలీసోళ్ళు కూడా ఎంప్లాయీసే కదా! ఇప్పుడు ఏమంటారు, మన సెక్రటరీలో వర్క్ చేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా! టీచర్స్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా! మరి అలానే ఇంజినీర్‌లని ఎందుకు పెట్టుకోలేదు? అదే. నువ్వు ఇంజినీర్‌లని గవర్నమెంట్ పెట్టేసుకొని గవర్నమెంట్ చేస్తే అయిపోయిద్ది కదా! సో వాళ్ళు ఇప్పుడు ఒక ఏమంటారు, ఇప్పుడు ఏమంటారు, కొండాపూర్ బ్రిడ్జ్ ఉంది. ఆ! కొండాపూర్ బ్రిడ్జ్ ఉంది. అంతకు ముందుకు కింద ఉన్నటువంటి రోడ్ అనేది బాగుంటుండే. కిందున్న రోడ్ అనేది బాగుంటుండే. తర్వాత వచ్చేసేసి ఈ ఫ్లైఓవర్ ఏశారు. కొండాపూర్ ఫ్లైఓవర్. హ్మ్. ఏసిన తర్వాత ఏమైంది? ఫ్లైఓవర్ ఏసేటప్పుడు మొత్తం అంతా తవ్వి, తవ్వి ఆ రోడ్డునంతా ఖరాబ్ చేసి, సరే పోనీ ఎట్టకేలి ఒక 2 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత ఆయన ఆ బ్రిడ్జ్ ఏసేసిండు. బ్రో ఇప్పుడు ఫ్లైఓవర్ కట్టారు. బ్రో కట్టిన తర్వాత మరి కిందున్న రోడ్ ఎవరు జేయాలి? ఆ రోడ్ అలానే ఉంచారే. కాంట్రాక్టర్ ఏంది? ఫ్లైఓవర్‌కే ఓన్లీ కాంట్రాక్ట్. హ్మ్. కిందున్న రోడ్డుకి గాదు. హ్మ్. ఓన్లీ ఫ్లైఓవర్‌కే కాంట్రాక్ట్. హ్మ్. 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 తవ్విండు. ఆయనతో పైన పని చేస్తున్నాడు, ఎళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ రోడ్ ఫ్లైఓవర్ ఖరాబ్ అయినా గూడా ఒక 5 ఒక 3 ఇయర్స్ దాకా ఉంటది రోడ్డనేది. హ్మ్. తర్వాత 3 ఇయర్స్ తర్వాత చేయాలి. మళ్ళీ కానీ గుంతలు. అఫ్‌కోర్స్ ఏమంటారు, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏందంటే 5 ఇయర్స్ తర్వాత రోడ్డనేది ఎయడం జరుగుతుంది. కానీ ఏ ఈ కాంట్రాక్టర్ ఏస్తాడా? లేదు. వేరే అతనే ఏస్తాడు. సో కాల్డ్ ఇప్పుడు ఏదైనా ఫ్లైఓవర్ కట్టిన దాంట్లో మధ్యలో వచ్చేసేసి రోడ్డు పెకులుకపోయింది. ఎవడు జేయాలి? మళ్ళా ఇంకోడికి కాంట్రాక్ట్ ఇచ్చి, చిల్లర కాంట్రాక్ట్ ఇచ్చి వాడితోటి చేపియాలి. బ్రో దానికోసం ఎన్ని రోజులు? నెలలు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరాలు తిరగాలి. హ్మ్. అదే గవర్నమెంట్ అయితే అక్కడే ఉండే ఒక ఇన్‌చార్జ్ ఉంటాడు. అతడే ఒక ఒక ఎంప్లాయీ ఉంటాడు. అతను చూసుకొని దాన్ని మంచిగా జేసుకోవడం అనేది జరుగుతది. హ్మ్. ఎవడో కాంట్రాక్టరు వాడాయంత కట్టేసి ఎళ్ళిపోతాడు. వాడు హ్మ్. ఈ రాష్ట్రమోడో తెలవదు, పక్కన రాష్ట్రమో తెలవదు, పక్కన కంట్రీయో తెలవదు వాడు. హ్మ్. అలాంటి పరిస్థితులున్నాయి. బ్రో ఒకటి ఇప్పుడు మన ఊర్ల సైడ్ చూసుకుంటే, విలేజ్ సైడ్ చూసుకున్నా హ్మ్. రోడ్లేసిన తర్వాత కేకుల్లాగా వస్తున్నాయి రోడ్డు. మీరు చూసారా? ఆ! 1 ఇంచ్, 3 ఇంచెస్ కన్నా ఎక్కువ, 2 ఇంచెస్ కన్నా ఎక్కువ వేయలేదు రోడ్లు. అదే కేక్ అంటున్నా లాగానే గదా! వస్తున్నది. ఇగో కాంట్రాక్ట్ షిప్‌లో ఇస్తే వాడికేముంది? హ్మ్. ప్రైవేట్ వ్యక్తి. హ్మ్. వాడికి రూపాయి మిగిలాలనే ఉంటది. హ్మ్. అర్థమైందా? హ్మ్. నువ్వు కాంట్రాక్ట్ షిప్‌లో ఇచ్చేసి పెట్టేస్తే వాడికి రూపాయి మిగిలాలనే ఉంటది. హ్మ్. అక్కడ వచ్చేసేసి 2 మీటర్స్ ఇయ్యాల్సింది, 2 ఫీట్స్ ఎయాల్సింది రోడ్డు. ఆ! వాడేం చేస్తుండు? హాఫ్ ఫీటే ఏస్తుండు. హ్మ్. మట్టి కింద అదేమంటారు, కంకర రాళ్ళు, హ్మ్. మట్టి ఏసేసి ఎక్కడో ఒక దగ్గర మధ్యలో ఏమో మంచిగా చేస్తాడు. ఒక్కొక్క దగ్గర అది చేస్తడు. మళ్ళీ ఇంకో క్వెషన్ అడుగుతుండొచ్చు. హ్మ్. ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి వచ్చి చెకింగ్ చేస్తారు కదా! హ్మ్. వాళ్ళు కూడా దొంగలే ఉన్నారు హ్మ్. కొంతమంది. బ్రో ఇప్పుడు అక్కడ వచ్చేసేసి ఇంజినీరు, ఆ కాంట్రాక్టర్ వచ్చేసేసి ఇగో గీడ డ్రిల్ ఎయ్యాలంటే గనే డ్రిల్ ఎత్తడు. బ్రో నాకు అర్థమైంది మీ బాధ. హ్మ్. ఇప్పుడు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు గదా! బట్ ఇది మారాలంటే ఆ! ఇప్పుడు ఇవన్నీ కాంట్రాక్టర్‌లు గాని, ఏదైనా అంత దొంగలున్నంటున్నారుగా. వీళ్ళు మారాలంటే ఇప్పుడు మనం ఏం జేయాలి? లేకుంటే పబ్లిక్ ఏమైనా జేయాలా? గవర్నమెంట్ ఏమైనా జేయాలా? గవర్నమెంటే చేయాలి. పబ్లిక్ అనేది పోరాడాలి. ఆ! పబ్లిక్ తెలుసుకోవాలి. ఆ! హెచ్చరించాలి. ఆ! గవర్నమెంట్‌ని హెచ్చరించాలి. ఆ! ఏమని? ఆ! ఎక్కడి నుంచో వస్తున్నారు వలస కార్మికులు ఎక్కడి నుంచో వస్తున్నారు. హ్మ్. ఇక్కడోళ్ళు వర్క్ చేయలేక ఇప్పుడేమంటారు,
వీళ్ళు కాంట్రాక్ట్ కార్పొరేట్ కంపెనీలు ఎక్కడ నుంచో బీహార్ నుంచి వాళ్ళని వ్యక్తులను తీసుకొని వచ్చి 200కి 300కి చేపించుకుంటున్నారు. ఎందుకు గవర్నమెంట్ కి ఎందుకు సాధ్యం కావట్లేదు? గవర్నమెంట్ కి ఒక 1000 రూపాయలు అయ్యే వస్తువుకి 4000 ఇచ్చి ఎందుకు పని చేపించుకుంటుంది? ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి కూడా ఎందుకు అంటే ప్రాఫిట్ రావాలనా? అంటే గవర్నమెంట్ ఇలానే ప్రవర్తిస్తుంది. ఎందుకోసము? మేము వర్క్ చేసినాం అనుకో, మేము వర్క్ చేస్తే 1000 రూపాయల వర్క్ అయిపోతుంది, అక్కడ మాకు ఏం రావు. అదే కాంట్రాక్ట్ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినాం అనుకో, అక్కడ ఏంది, వాడికి ఇచ్చేస్తాం డబ్బులు, అక్కడ నుంచి సూట్ కేసులల్లా వేరే దేశాలకి తరలింపు చేస్తారు. బ్లాక్ మనీ అలా ఉంటది. సో వాళ్ళ ఇంతకు ముందుకు ఉన్నటువంటి గవర్నమెంట్ బ్రో ఇప్పుడు నాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కూడా కొన్ని ఏమంటారు కాళేశ్వరము ఇలాంటివి 1,00,000 కోట్లలో చేసారు. అది వచ్చేసి మొన్న ఏమంటారు బాహుబలి మోటార్లు అని ఉన్నాయి, అది 1 కోటి రూపాయలు ఒక మోటార్. కానీ బడ్జెట్ లో ఏం చేసి 4 కోట్లు అని రాశారు. మరి ఈ 3 కోట్లు ఎక్కడ పోయాయి? అది అలా ఉంటాయి అన్నట్టు. అంటే గవర్నమెంట్ మారాలి, గవర్నమెంటే అన్ని ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాలి, గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి. ప్రైవేట్ సంస్థలకు చేసుకుంటాయి. ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాడు కట్టుకుంటాడు. ప్రైవేట్ పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి, అవి కట్టుకుంటాడు. వానికి అది ఉంది. ఎందుకు మళ్ళీ గవర్నమెంట్లకి ఎందుకు ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వస్తున్నారు? గవర్నమెంటే పని కల్పించాలి, గవర్నమెంటే మొత్తం పని చేయాలి, అప్పుడే డబ్బులు మిగులుతాయి, అప్పుడే నిజమైనటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. బ్రో నెక్స్ట్ వచ్చేసి అది కూలిపోయినా కూడా 2 రోజులకు కూలిపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్ అనేది చేస్తాడు. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత వాడు పక్క జరుగుతాడు. వాడు జరిగిపోతే ఆ చిన్న పనికి కూడా మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ ని పిలుచుకొని వచ్చి చేపియాలి తప్ప వాడు రాడు మళ్ళీ. బ్రో ఇప్పుడు గవర్నమెంట్ ఇలా ఉండడానికి కారణం ఏంటి? అసలు పబ్లికా లేకుంటే గవర్నమెంటే ఇలా ఉందా? గవర్నమెంట్ కాదు, రాజకీయ నాయకులు అలా ఉంది. రాజకీయ నాయకులతోటే గవర్నమెంట్ నడుస్తుంది, ఓకే. బట్ గవర్నమెంట్ వేరు, రాజకీయ నాయకులు వేరు బ్రో. వాళ్ళ నుంచే కదా ఇప్పుడు ఇవన్నీ సాంక్షన్ అయ్యేది, గవర్నమెంట్ ఇచ్చేది. గవర్నమెంట్ వాళ్ళని పరిధిలో పెట్టేసుకుంటున్నారు, బిగించుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఒక జీతగాలే కదా, బట్ చేసేదంతా రాజకీయ నాయకులే కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎన్నుకున్నది నేనే కదా, పబ్లికే కదా ఎన్నుకున్నది. బట్ నేను అనేది ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ ఇలా ఉండడానికి కారణం ఏంటి? పబ్లికా లేకుంటే రాజకీయ నాయకులా? రాజకీయ నాయకులే కారణము. రాజకీయ నాయకులు అలా ఉండడానికి కారణం పబ్లిక్. అంటే ఎన్నుకోవడమే కరెక్ట్, పబ్లిక్ ఎన్నుకోవట్లేదా ఏంటి? ఎన్నుకోవడం అనేది కాదు, అక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తిని ఎన్నుకున్నా కూడా ఆ వ్యక్తి అనేది అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చేసి, అక్కడ ఉన్నటువంటి పార్టీ వ్యక్తులు వచ్చేసి సరిగ్గా వర్క్ చేయకపోవడము, ప్రజలు అనేది వ్యతిరేకించకపోవడం, ప్రజలు వ్యతిరేకించలేరు కదా అని చెప్పేసి వాళ్ళు చులకనగా తీసుకొని చేయడం. బ్రో ఇప్పుడు కొన్ని హామీలు ఇస్తారు కదా, రాజ్యాంగంలో రాసి ఉందా కాంట్రాక్ట్లు ఇవ్వమని? గవర్నమెంటే పని చేయాలి అంటే సులువుగా అవుతా అని ఇస్తున్నారేమో, బట్ కానీ దీంట్లో చాలా సులువుగా ఎలా అవుతుంది? అంతే. బ్రిడ్జ్ కట్టాలంటే 2 సంవత్సరాలలో ఎంత పెద్ద బ్రిడ్జ్ అయినా కట్టవచ్చు గవర్నమెంట్ తలుచుకుంటే. అరే కాళేశ్వరం కట్టేరబ్బా, నీటి సమస్యని పెద్ద ఏమంటారు దగ్గర ఒక 50 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి బ్రిడ్జ్ ని ఏమంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టారు. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉన్నటువంటి బ్రిడ్జ్ కట్టడానికి 4 సంవత్సరాలు పడుతుందా? మేడ్చల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది, తవ్వకాలు అది ఇది. ఎందుకు అంతగానం? ఒక దగ్గర బ్రిడ్జ్ చేసినప్పుడు ఒక మట్టి ఉంది, ఆ మట్టిని కూర్చోడానికి అక్కడ ఒక వ్యక్తులను పెట్టి చేయొచ్చు కదా. ఎందుకు అంటే దానికి ఒక రోజు, దీనికి ఒక రోజు, అంతే. ఎందుకు అంటే వ్యక్తులు లేరా, జనాలు లేరా? మీరు సరిగ్గా జీతాలు ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి జీతాలు ఇయ్యారు కాబట్టి అట్లా చేసుకుంటున్నారు. మీ గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ నమ్ముతారు, వస్తారు, నువ్వు పెట్టుకో, జీతాలుగా పెట్టుకో. బ్రో దీని సొల్యూషన్ ఏమంటారు? మొత్తానికైతే గవర్నమెంటే తీసుకోవాలి, ఎలాంటి కాంట్రాక్ట్షిప్ అనేది ఉండకూడదు. గవర్నమెంట్ ల్యాండ్స్ కి సంబంధించినంత వరకు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసినా కూడా, అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రాజెక్ట్స్ కైనా కూడా గవర్నమెంట్ వ్యక్తులే గవర్నమెంటే పని చేయాలి తప్ప అనేకమైనటువంటి వేరే ఇతర కార్పొరేట్ కంపెనీలకు కాంట్రాక్ట్షిప్లు అనేది ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు డబ్బులు అనేది మిగులుతుంది, అసలైనటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రాబ్లం కానీ, చిన్న రోడ్డు కానీ గ్యాప్లు వస్తాయి, సహజం. ఎందుకంటే
ఎక్కడైనా జరుగుతది. అక్కడ ఉన్నటువంటి మనిషే సరిగ్గా లేనప్పుడు అవి గూడా రోడ్లు గూడా కొంచెం సరిగ్గా పర్రెలు రావడం అలాంటివి జరుగుతాయి. దానికి తొందరగా తీసుకోవాలి అనంటే గవర్నమెంట్ ఉంటే అది చేయొచ్చు. ఇప్పుడు నువ్వు పర్రొచ్చింది ఎవరిని అడుగుతావు? వాడొచ్చేసేసి నేనేసేసినా అయిపోయింది. నాకు అంతే పైసలు ఇచ్చిండు. నేనేసేసినా అయిపోయింది. అంతవరకే నా పని బ్రో ఇప్పుడు అని అంటాడు. ఇప్పుడు చాలా మంది స్టడీ చేసిన వాళ్ళు మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. ఓకే. చాలా మంది ఖాళీగా ఉన్నారు. నువ్వు అన్నట్టు ఖాళీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది స్టడీ జాబులు రాక చాలా మంది ట్రై చేస్తున్నారు కదా. హ్మ్. వీళ్ళకి నువ్వు అనుకున్నట్టు జాబులు ఇచ్చి చేస్తే ఎంత డెవలప్ అవుతుంది మనం అంటే చాలా డెవలప్ అవ్వచ్చు. ఇండియా వైజే డెవలప్ అవ్వచ్చు నేను అనుకుంటున్నా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇండియా వైడ్ డెవలప్ అవ్వచ్చు బ్రో. నేనేమంటున్నానంటే మీరన్నది కరెక్ట్. హ్మ్. చదువుకున్న వాళ్ళే ఉన్నారు. చదువుకోని వాళ్ళు ఉన్నారు. ఆ! చదువుకున్న వాళ్ళే పని చేయాలని ఆ! చదువుకున్న వాళ్ళకే పని ఉందని కాదు. చదువుకోని వాళ్ళకి గూడా పని ఉంది. అవు ఇప్పుడు బ్రో. ఆ! ఒక చిన్న ఎగ్జాంపుల్. సులభి కాంప్లెక్స్‌లున్నాయి. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు గాని, కొంతమంది ఏమంటారు బిజినెస్ మ్యాన్‌లు గాని, ఇప్పుడు ఎండాకాలం ఏం చేస్తారు కొన్ని షెడ్‌లల్లా పెట్టేసేసి వాటర్ అనేది ఫ్రీగా ఇవ్వడం, చల్లనీళ్ళు అని చెప్పేసేసి కుండల రంజన్‌లో పోసేసి ఇవ్వడం హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఫ్రీగా ఇస్తున్నారు మరి. టాయిలెట్ ఎళ్ళడానికి రూ. 3 పెట్టి పోవాల్సొస్తుంది. ఇది ఎక్కడి సమాజం? ఆ సులభి కాంప్లెక్స్‌లు గూడా ఇక్కడోళ్ళు నడిపియట్లేదు. బీహార్ వాళ్ళు నడిపిస్తున్నారు. హుహు. అంటే ఇగ బీహారు, ఇతరటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు నడిపిస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు నడిపియలేదు? గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేకపో ప్రతి ఒక్కటి ఇగో గవర్నమెంట్ అనేది ఏందంటే కాంట్రాక్ట్‌షిప్ అయిపోయింది. గవర్నమెంట్ అనేది ఒక కాంట్రాక్ట్‌షిప్ అయిపోయింది. కట్టి అరే! ఇగో పడేస్తున్నారు. ఇన్ని రోజులు అది పని చేసేవా అది. కట్టి పడేస్తున్న వాచ్‌మెన్ పెట్టేస్తున్నారు అంతే ఇగ. అంతే. ఆ వాచ్‌మెన్ గూడా ఏం చేస్తలేడు. మరి దరిద్రంగా ఉన్నాయి మళ్ళీ అవి. అంతే. ఇప్పుడు అంతే ఎందుకు సరే ఇప్పుడు అంటుండొచ్చు. గవర్నమెంట్ పెట్టలేదు అనేది. జీహెచ్ఎంసీ పెట్టింది. ఎక్కడ? బస్ స్టాండ్‌ల కాడ. అంతే ఎందుకు ఇప్పుడు యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ బస్ స్టాప్ పక్క పోతే ఒకటి చిన్నగా ఇట్లా ఒక చిన్నగా ఇంత ఇంత పెట్టి కట్టిర్రు. ఎంత గలీజ్‌గుందో. ఒక్కరోజైనా క్లీన్ చేస్తుర్రా? ఒక ఎంప్లాయీని పెట్టొచ్చు కదబ్బా! ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని. చెప్పండి మీరే చెప్పండి. ఫైన్ అవునా కాదా? ఫైనల్‌గా జరుగుతుందా ఏమంటున్నారు లేదా? బ్రో మీరు చెప్పు. ఫైనల్‌గా ఏమంటున్నారు? గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి. హ్మ్. అన్ని పనులనేది గవర్నమెంటే చేయాలి. హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీసే చేయాలి. అంటుండొచ్చు. గవర్నమెంట్‌కి ఏమంటారు ప్రోత్సహించాలి. ఏమంటారు సపోర్ట్ జేయాలి అది ఇది. ఏమో నేను ఎందుకు జేయాలి సపోర్ట్? వాలంటీర్స్‌గా పనిజేయడం. ట్రాఫిక్ పోలీసోళ్ళకి గూడా వాలంటీర్స్‌గా పనిజేస్తున్నారు వేరే వాళ్ళు. ట్రాఫిక్ పోలీసోళ్ళే పని జేయడం లేదు. మీరెందుకెళ్లి చేస్తున్నారు? అంటే ఇండైరెక్ట్‌గా ఏం జెప్తున్నారంటే మీరు పని జేయట్లేదు. మేమే పని జేసుకుంటాము వదిలేయండి. మీరెళ్ళిపోండి అని జెప్తున్నారు అక్కడ. అప్పుడు వీళ్ళొస్తారు ట్రాఫిక్ పోలీసోళ్ళు. వీళ్ళకి సపోర్ట్ జేయడానికొచ్చినప్పుడు రండి మేము మస్తుగున్నాము. మాకు సపోర్ట్ జేస్తున్నారు. మేము మస్తు పని జేస్తున్నా గూడా అవ్వడం లేదు. మీరు వచ్చి మాకు సపోర్ట్ జేస్తున్నారా అని జెప్పేసి. ఇండైరెక్ట్‌గా ఏం జెప్తారంటే మీరు వర్క్ జేయట్లేదు. మేమే వర్క్ జేసుకుంటాం. ఎళ్ళిపోండి అని జెప్తున్నారు. మీకు ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే రండి. నేను జూపిస్తా. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నేను జూపిస్తా. రండి. హ్మ్. ఇంకా అడుగుతావా? చాలా మస్తయింది. అదే బావుంది.